స్కిట్ చేశారు, ఓకే. మా లేడీస్ అందరూ ఫైనల్ కోసం వెయిట్ చేస్తుంటే మీరేంటి అప్పుడు థ్యాంక్స్ చెప్పేస్తున్నారు? సరే, ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ అండి. ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదో ఒకసారి ఆడవాళ్ళందరూ గట్టిగా చెప్పండి. ఒకసారి లేడీస్ మాత్రమే చెప్పండి కొట్టండి. వీళ్ళు మొగుడు కొట్టమంటే గట్టి కొడతారు, చప్పట్లు మాత్రం మెల్ల కొడతారు. సో మీ అందరి కోసం ఒకసారి మా ఫైమా కూడా ఇన్వైట్ చేద్దాం. ఫైమా, కమాన్ ఫైమా. మైకి దూరం పెట్టి ఆ పలసంలో గాలి దింలోకి వస్తుంది. నోటితోనే నవ్వుతున్నావా? ఏంటి ఎంతసేపు ఏం చేస్తున్నావు? మేకప్ చేసుకుంటున్నాండి. అమ్మ, మీ ఆడవాళ్ళు మేకప్ ఎందుకు వేసుకుంటారమ్మా? ఎక్స్క్యూజ్ మీ, మా ఆడాలి మేకప్ వేసుకునేది మీ అబ్బాయిలకు అందంగా కనిపించడం కోసమే. వైట్ షాప్కి వెళ్ళి 9 డేస్ ఉంటే మీ అమ్మమ్మ కూడా అందం కనబడుతుంది. ఏమండి మీరు తాగొచ్చారా? అవును, తాగొచ్చా. ఏమండి మీరు తాగడం మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చండి. మీ ఆడాళ్ళు మేకప్ వేసుకోవడం మానేస్తే బిల్డింగ్ బ్లాక్స్ లో 3 ఫ్లాట్లు కొనుక్కోవచ్చు. ఏమండి తాగడం వల్ల లాభాలు ఉన్నాయా? చాలా లాభాలు ఉన్నాయి. ఒకటి చెప్పండి. తాగిన ఇంటికి దొంగోడు రాడు. ఎందుకు? ఉన్నవన్నీ ఈడప్పులు తాగుతాడు. ఇంకా తాగిన అప్పుడు అప్పాడు, ఎందుకు? ఈడప్పులు చేసి తాగుతాడు. ఇంకా తాగినోడికి ముసలితనం రాదు, ఎందుకు? మధ్యలోనే పోతాడు కాబట్టి. పక్కింటి ఆవిడతో చిన్న గొడవ వచ్చింది. ఆ మాత్రం దానికి వాళ్ళ ఆయన దుడ్డు కాడ తీసుకొచ్చి నన్ను ఎత్తి మీద కొట్టాడు. ఎందుకు లేదు? ఆడు పెళ్ళం చేసి నా చేతి ఏమండి, ఎవరైనా ఇంటికి వస్తే మర్యాద ఇవ్వడం తప్ప? ఎవరైనా ఇంటికి వస్తే ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలండి. ఉదయం ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటావు? మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే ఆంటీ పడుకునే టైంకి వస్తుంది. నేను అదే అన్నా. సరే కానీ మా మీ అందరికీ ఆడవాళ్ళందరికీ ఒక ప్రాబ్లం ఉంటుంది, జుట్టు ఊడిపోతుందని. ఆ జుట్టు కోసం ఫైమా మంచి టెక్నిక్ చెప్తుంది. చెప్పే ఫైమా. యాక్చువల్గా ఈ జుట్టుకు ఒక సీక్రెట్ ఉందండి. దీనికి నేను ఏం చేస్తానంటే పొద్దునే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాను, మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తాను, రాత్రికి విగ్గి తీసి గోడకు తగిలేసి. ఏమండి బాగా ఓవర్గా మాట్లాడుతున్నారు, మీరు అర్థమవుతుందా? సరే కానీ ఒక్క డౌట్ అండి మగవాళ్ళ కోసం అడుగు. ఎందుకంటే వాళ్ళ ఏదైతే ఉమెన్ ఎంపో అది అనరాదు నాకు. అనరాదు కాదు, ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఏమండి అదంతా కాదు అని బట్టతల మీ అబ్బాయికి వస్తుంది, మా అమ్మాయికి ఎందుకు రాదండి? ఎందుకంటే పెళ్ళి అయ్యాక మిమ్మల్ని పీకలేమమ్మా, మాకు మేమే పీక్కుంటాం. సరే ఇంకొక డౌట్ ఏంటి? ఫైర్ స్టేషన్ లో మీ అబ్బాయిలే పనిచేస్తారు, అలాంటి అందమైన అబ్బాయిలు ఎందుకు పనిచేయరు? ఆడవాళ్ళకి కప్పులు అంటించడం తప్ప ఆర్పడం రాదమ్మా, అందుకే మా మగాళ్ళు పనిచేస్తారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వాళ్ళ గురించి గొప్పగా చెప్పాలి. అవునండి. ఆడదంటే ఎవరు? ఎవరు? మహాసాధ్వి. దయచేసి ఈ గవర్నమెంట్ వాళ్ళు ప్లాస్టిక్ బ్యాన్ చేసినట్టు ఆ నైటీలు కూడా బ్యాన్ చేయరా? అన్నం పెడతారు. దరిద్రం ఏంటంటే మా అమ్మగారికి 70 సంవత్సరాలు, మా అమ్మకు కూడా నైటీ వేస్తుంది. ఆ ముసల్దాన్ని నైటీలో చూస్తుంటే గీరుగురం సినిమాలో దిగే చూసినట్టుంది. మళ్ళీ మీ ఆడవాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, మా ఇంటికి ప్రేమ తగ్గిపోయిందండి. ఎందుకు తగ్గిపోదు? ఆ దిక్కుమల్లి నైట్ వేసుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటారు. పొద్దున్న అదే నైటీతో ముక్కు చిత్తారు, అదే నైటీతో బట్ట చుతారు, అదే నైటీతో వంట చేస్తారు, నైట్ అదే నైటీతో వస్తారు. మీరు నైటీలు మానేంత కాలం మా మగాళ్ళు నైటీలు మానేది. థ్యాంక్ యూ వెరీ మచ్ బుల్లెట్ భాస్కర్ గారు. విల్ కమ్ బ్యాక్ అగైన్. లేదు, నిజం చెప్పాలంటే అసలు మీరు లేకపోతే మేమంతా ఎక్కడి నుంచి వచ్చామమ్మా. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా మగవాడి గురించి వెనక ఉంటుంది అనడానికి మీరు అందరూ ఒక చిన్న ఎగ్జాంపుల్. జస్ట్ ఇది నవ్వించడం కోసం మాత్రం తప్ప ఇంకేం కాదు. ఉదాహరణకి ఫైమా చూడండి, ఫైమా ముందు లేరు కానీ వెనకాల 3 ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మీరు ఎప్పుడు ఇలాంటి నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీంకి ఒకసారి గట్టిగా చెప్పట్లు. సో వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఉన్నది తక్కువ టైం అయినా తక్కువ టైంలో ఎక్కువ నవ్విస్తారు.